హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, సీజేపీ అని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త పార్టీ వచ్చిందనమాట. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి. అసలు ఆ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఒక జడ్జి గారు ఏదో మాట అన్నారు, ఆ పార్టీ ఒక వ్యక్తి పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన కొన్ని రోజుల్లోనే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఫాలోవర్స్ని, బీజేపీ పార్టీ యొక్క ఫాలోవర్స్ని ఇవన్నిటినీ క్రాస్ చేసి ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మేము వీడియో చేస్తున్న సమయానికి 17 మిలియన్ దాకా ఉండుండొచ్చు. మరి ఆ పార్టీ వెనకాల ఎవరున్నారు, ఇది ఏ పరిణామానికి దారితీస్తుంది అనే విషయాన్ని డీటెయిల్గా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ సీనియర్ లీడర్ అండ్ అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు కాక్రోచ్ జనతా పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది ఓన్లీ సోషల్ మీడియా పార్టీ అని మనం అనుకోవచ్చు. జనాలలోకి పోవాలంటే జనాలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఒక రాజకీయ పార్టీ, మన డెమోక్రటిక్ సిస్టంలో మన భారతదేశం మన డెమోక్రటిక్ కంట్రీ, అంటే మన డెమోక్రటిక్ రూల్ నడుస్తుంది. ఆ రూల్ నడవాలంటే దాని పార్టీని జనాలలోకి తీసుకుపోవాలంటే జనాలను మెప్పియాలనే ఒక అది ఉండాలి తప్ప ఇది ఓన్లీ ఒక సోషల్ మీడియా పార్టీగానే తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది అని వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏంటంటే ఇంత ర్యాపిడ్గా ఏది కూడా ఇంత మిలియన్లలో పోతుంది అని అయితే అనుకోము. వాళ్ళు ఇచ్చిన ఏదైతే 5 మేజర్ పాయింట్స్ ఏదైతున్నాయో, ఏజెండా 5 మేజర్ ఏజెండాస్ కంటే ఎక్కువ సమస్యలు జనాలలో ఉన్నాయి. కానీ వీళ్ళు 5 ఏజెండాస్ పెట్టి మహిళలకు 50% అని, జడ్జెస్కి ఏదైతే రిటైర్డ్ అయినాక వాళ్ళకి పదవులు ఇవ్వద్దని, పార్టీ ఫిరాయింపు ఎవరైనా లీడర్ అయితే వాళ్ళని 20 years సస్పెండ్ చేయాలని, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీటితోటే బేస్డ్ అయ్యి ఒక రీఆర్గనైజ్డ్ అవుతుంది అని, సర్వైవ్ అవుతుంది అని అయితే నా వ్యక్తిగత అభిప్రాయం కాదు అని నేను అనుకుంటున్నా. అంటే కానప్పుడు బీజేపీ ఎందుకు భయపడుతుందండి ఆ పార్టీకి? బీజేపీ భయపడ్డాయని ఎవరైతే చెప్పలేరు కదా. అంటే ఎక్స్లో ఐ మీన్ ట్విట్టర్లో అకౌంట్ డిలీట్ చేశారు, అంటే డియాక్టివేట్ చేశారు, ఇది అవైలబుల్లో లేదు ఇండియాలో అని చెప్పేసి. బ్యాన్ చేయాల్సినంత అవసరం ఏముంది ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక నార్మల్ క్వశ్చన్ అన్నట్టు. వస్తాన్ని బ్యాన్ చేయడం తప్పే. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరికైనా రైట్ ఉంటుంది, పార్టీ పెట్టుకోవచ్చు, జనాలలో పోవచ్చు, ఏదన్నా ఏదో ఒక వే అయితే ఎంచుకుంటారు. దాన్ని అట్లా బ్యాన్ చేసుకొని తీసేయడం అనేది సోషల్ మీడియా వార్ నడుస్తుందని నేను అనుకుంటాను. అంటే ఇప్పుడున్న, అంటే మీరు ఆల్రెడీ సీనియర్ నాయకులు కాబట్టి మీరు ఒక తరం నుంచి వచ్చారు. ఇప్పుడున్న జెన్జీస్ గురించి మీకు అంత తెలియకపోవచ్చు. మనం నేపాల్లో చూసాము అంతకుముందు ఆ జెన్జీస్ ఏం చేశారు, అక్కడ సీఎం ఎట్లా అయ్యారు అని చెప్పేసి. సో అది మళ్ళీ ఇండియాలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అలాగే ఏమైనా జెన్జీ కిడ్స్ అంతా వచ్చి ఇండియాలో ఈ పార్టీని గెలిపించుకొని మళ్ళీ ఏమన్నా ఇలాంటిది ఏమైనా జరగబోతుందా అండి? అంటే మీకు ఆలోచన ఏమైనా ఉందా? అఫ్ కోర్స్, అంటే ఒక యూత్ అనేది ఒక డిసిషన్ అనేది కూడా కీ రోల్ అవుతుంది. వాళ్ళు జెన్జీస్ అనేది కూడా అంటే 1997 to 2012 మధ్యలో పుట్టిన ఏదైతే పిల్లర్, ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతుండ్రో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిసిజన్స్ ఎట్లుంటాయి అనేది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు కూడా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయి ఉంటారు కాబట్టి మనం వాళ్ళ నిర్ణయం కూడా కీగా ఆలోచిస్తారు. అంటే కొత్త తరాన్ని మార్పు కోరుకోవాలనుకునే ఒక ఆలోచన కనుక వస్తే కనుక ఏదైనా సాధ్యమే. అంటే మొన్న మనం చూసినాం తమిళనాడులో మనకు హీరో విజయ్ గారు 2 years షార్ట్ టర్మ్నే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు. అంటే దట్ ద వన్ ఆఫ్ ది చేంజ్. అంటే పబ్లిక్లో ఒక చేంజ్ కోరుకోవాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు తప్పదు. కానీ ఒక కంట్రీ డెవలప్మెంట్ కూడా అవసరం. అది లాంగ్ స్టాండింగ్లో ముందుకు పోయే క్రమంలో దీన్ని స్టెప్ బై స్టెప్ కొంత భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైన పార్టీ, కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే సోషల్ మీడియా వ్యూవర్స్ మిలియన్ వ్యూవర్స్ ఉండొచ్చు, కానీ ప్రపంచంలోనే అతిపెద్ద మెంబర్షిప్ ఉన్న పార్టీ, అంటే జనంతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ నిర్మాణం ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తలతో నిర్మాణం ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీని దీన్ని ఏదో అయిపోతుంది అంటే సోషల్ మీడియాలో ఏదో అయింది అని అంటే కొంతమంది అంటున్నారు మేధావులు, ఇదంతా కూడా ట్రంప్ కొంత అమెరికాకి వెళ్ళి కొంత ఇట్లాంటి కొన్ని వేరే విదేశీ కుట్ర అని కూడా అంటున్నారు. ఏది ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా ఢీ కొట్టలేరు. ఎందుకు కొట్టలేరు అంటే ఒక నిర్మాణాత్మకంగా మిలియన్ వన్ వే ఆఫ్ సోషల్ మీడియా. ఏదైతే మనకి ఇన్స్టాగ్రామ్ వ్యూవర్షిప్ పెరిగినంత మాత్రాన
జనం ఆదరిస్తారని మనం అనుకోవడం అనేది కరెక్ట్ కాదేమో అన్నట్టు నా అభిప్రాయం. అంటే ఎంత జనం ఆదరించినా కూడా జెన్జీ సపోర్ట్ అనేది ఏ పార్టీకైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో యూత్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును అది ఎంత మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మీరు అన్నట్టు తమిళనాడులో మనం చూసాం. అవును. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇలాగే వెళ్తే ఏమయ్యే సందర్భాలు ఉన్నాయి? సంథింగ్ ఒక జస్ట్ ఒక 4-5 డేస్లోనే ఇంత ర్యాపిడ్ మూమెంట్ జనాల లోపల డిస్కషన్ తీసుకొచ్చిండ్రు అంటే ఎంతో కొంత వర్తి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. ఏమాత్రం లేకుండా అంత మిలియన్ వ్యూవర్స్ అంటే 8 మిలియన్ వ్యూవర్షిప్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వీళ్ళు కంప్లీట్గా చాలా క్రాస్ చేసి ముందుకు పోయినటువంటిది అయితే ఒప్పుకోదగ్గ విషయమే అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఫ్యూచర్లో ఇదేమైనా భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయండి? భారతీయ జనతా పార్టీ జనం ఇచ్చిన పార్టీ, జనంల కోసం ఉన్నటువంటి పార్టీ, జనాల కోసం ఉన్నటువంటి పార్టీ. వీళ్ళను జంజీలు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఇది ఓల్డ్ ఏజ్ పార్టీ కాదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఇది భారతదేశానికి సంబంధించిన పార్టీ. ఇండియా అనే పేరు తీసేయాలి, భారత్ అని రావాలి, మనది అఖండ భారతం నిర్మాణం కావాలని అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అంతేగాని జనంలో కొంత ఒక మూమెంట్ వచ్చినంత మాత్రాన, సోషల్ మీడియా మూమెంట్ వచ్చినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది అనేది అయితే తప్పు అనే ఆలోచన. రైట్ అండి, మీరు అన్నట్టు చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది అని. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఎంతవరకు వెళ్తుంది, మీరు అన్నట్టు సోషల్ మీడియాకే పరిమితం అవుతుందా, లేకపోతే ప్రజల్లోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే జంజట్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. బట్ చూద్దామండి ఏం జరుగుతుందండి.